గతంలో ఏ ప్రభుత్వమైనా ఏకాదశి, ద్వాదశి 2 రోజులే దర్శనాలిచ్చేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ వ్యాపారం కోసం, ఓట్ల కోసం తిరుపతిలో కౌంటర్లు పెట్టి 2 రోజులు ప్రాధాన్యత కలిగిన దర్శనాన్ని అనవసరంగా 9 రోజులు పెంచి క్యూ లైన్లు ఏర్పాటు చేసి టోకెన్ సిస్టమ్ పెట్టారు. ఇది పూర్తిగా ఆగమ వైశాఖ శాస్త్రాలకు విరుద్ధం. వారి గవర్నమెంట్ లో చేసిన విధానాన్ని మనం ఎందుకు అమలు చేయాలి? ఇప్పుడు మనం చేసిన ఈ కౌంటర్ విధానంలో గతంలో అనుభవం ఈ వైసీపీ బ్యాచ్ కి విశాఖపట్నం ఎన్డీఏ కార్యక్రమం జయప్రదం కావడం ఇష్టం లేదు. కాబట్టి రాజకీయ కుట్ర ఏమైనా చేసే వీళ్ళ అరాచకాలు గతంలో మనం చూశాం. ఉదాహరణకు తుని ఘటన, కోస్తాలర్లు, వైజాగ్ మాఫియా, ఫ్యాక్షన్ రాజకీయాలు. ఇప్పుడు ఈ విధానాన్ని రద్దు చేసి ఆన్లైన్ ద్వారానే పాత పద్ధతిని తీసుకురావాలి. దుర్ఘటన జరిగిన ఏరియాలో రామానాయుడు స్కూల్ ఉంది. దానికి ఆనుకుని ఒక మున్సిపల్ పార్కు ఉంది. గంజా బ్యాచ్, మందుబాబులు ఇక్కడ ఎక్కువగా ఉంటారు. ఘటన జరిగింది రాత్రి 9 గంటల ప్రాంతం కాబట్టి కొంత వారి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని కూడా అనుమానాలు వస్తున్నాయి. మాస్కులు వేసుకుని మంకీ క్యాపులు పెట్టుకుని కొంతమంది వచ్చారు. గేట్లు తోసారు, పైనుంచి దూకారు అనే వాదనలు కూడా వినపడుతున్నాయి. కాబట్టి ఇందులో రాజకీయ కుట్ర కోణం దాగుందని టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం జేఏఓకి, పోలీస్ సిబ్బందికి, ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేశారు.